మన ప్లాన్ ప్రకారం ఇక్కడ డే నైట్ వర్క్ జరుగుతుంది. ఇంకో 2 నెలల్లో బ్రిడ్జ్ ఫుల్గా రెడీ అవుతుంది. ఏవయ్యా భానుమూర్తి, ఏంటి వరుసగా బ్రిడ్జీలు కట్టడానికి 500 కోట్లకి టెండర్లు వేసావు? అందులో 1-2 మా అబ్బాయికి వదిలేస్తేనే కదయ్యా వీటి కోసం పోరాటం జరిపే నాకు తృప్తి. సార్ టెండర్స్ అన్ని ప్రొసీజర్ ప్రకారమే ఇచ్చాం, ఇక నేనేం చేయలేను సార్. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు నేను స్టేట్మెంట్స్ ఇచ్చిన వాడినయ్యా. ఊళ్ళో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, 10-12 ఓవర్ బ్రిడ్జీలు ఉంటేనే ప్రజల రాకపోకలకి ఇబ్బంది ఉండదు అంటూ గొంతు చించుకుని అరిచిన వాడినయ్యా. దీనికోసం ఎన్ని పోరాటాలు, ఎన్ని నిరాహార దీక్షలు, అవన్నీ ప్రజల కోసమా? నా కొడుకు కోసం. సార్ ఈ విషయంలో మేమేమీ చేయలేం. ఇక ఏం చేయాలన్నది మీ ఇష్టం. ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంలో కుంభకోణం, ఆర్ఐ నుంచి సీఎం వరకు ఇందులో హ్యాండ్ ఉంది అని చెప్పి రేపే ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తాను. ప్రజలది నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం నిరాహార దీక్షలు జరుగుతాయి, పోరాటాలు జరుగుతాయి. ఇలా చూడు, నేనెవరన్నది రేపు తెలుస్తుంది. నా కొడుక్కి టెండర్ లేదన్నావుగా, ప్రజలకి బ్రిడ్జిలే లేకుండా చేస్తాను. హెడ్ గారేంటి ఇంకా రాలేదు? వచ్చేసాను. ఏంటి ఇంత లేటు? ఏ వాళ్ళ అమ్మ నాన్న గుడికి వెళ్ళారు. కంగారు పడుకో, గుడి నుంచి తిరిగి వచ్చేలోగా ఈ ఇంటికి మహాలక్ష్మిని చేద్దాం అనుకుంటున్న బొడ్డు సుందరని మెడబట్టుకుని బయటికి గెంటడానికి 75 రూపాయల ఖర్చుతో ఏ క్లాస్ ఐడియా పట్టుకొచ్చాను విత్తి నిమ్మకాయలతో. దీని పేరేంటి? ఒక్క కాదు, ఓట్కా. ఇదొక నిషా సరుకు. దీన్ని గ్లాసులో పోసి 2 నిమ్మకాయలు బాగా పిండి జ్యూస్ అని చెప్పి దానికి ఇవ్వబోతున్నాను. దీన్ని తాగిన మత్తులో అది పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి పరువు అంతా పోగొట్టుకుని వాళ్ళ ఊరికి పరిగెడుతుంది. నేను ఇక్కడున్నాను కదా, నువ్వు అక్కడ కొడుతున్నావేంటి? డ్యూటీకి వెళ్ళలేదా? వాళ్ళు రాళ్ళ కొడతాను రాస్కల్. నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? ఇంకా ఎందుకు డ్యూటీకి వెళ్ళలేదు? నేను మెడికల్ లీవ్ పెట్టాను. ఏం రోగం? లూజ్ మోషన్స్. చేతిలో గ్లాస్ ఏంటి? జ్యూస్. ఎవరికి? మా సిస్టర్ కి. తను నీకు సిస్టరా? ఏ కాకూడదా? ఏంటి సడన్ గా ప్రేమ పొంగుతోంది? పొంగడం ఏంటి, సునామీ. అడిగినా అడగపోయినా పరిగెత్తుకెళ్ళి సహాయం చేయడమే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ లక్షణం. సూపర్ గా ఉందిరా. వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురా. వెళ్ళు 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 వెళ్ళు. ఏమైంది? ఇంకేం అవ్వాలి? సీన్ మొదలవుతుందన్న టైంకి మన సింగమలై వచ్చి మధ్యలో దూరి సుక్క మిగల్చకుండా గడగడగడగడ తాగేశాడు. మరి మన ప్లాను? ఇంకేం ప్లాను? ప్లాన్ ప్లేన్ ఎక్కింది. వదిలే, నేనుండగా భయమేలా. అప్పుడప్పుడు మూతెట్టే అలవాటు ఉంది కాబట్టి జస్ట్ ఒక కోట ఎక్స్ట్రా తెచ్చాను. లేకపోతే ఏమైండేదో. ఇదిగో తీసే. ఈ స్టాండ్ చాలా బాగుంది. ఇచ్చే. లెమన్ జ్యూస్. నేనేమి చూసాడు. సంతానాన్ని స్వయం పాకాన్ని అడగకుండా ఇవ్వడమే మాకు అలవాటు. అది మా వంశంలో అనాదిగా వస్తున్న ఆచారం. నువ్వు ఈ క్వార్టర్స్కి వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరం నాన్ సింక్ లో నడుస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఈ జ్యూస్ తాగావంటే నన్ను ఫ్రెండ్ గా అంగీకరించినట్టు, లేదా నువ్వు నాకు శత్రువే. నాకొద్దు, పోపో. నన్ను కాదని నువ్వు ఈ క్వార్టర్స్ లో ఉండలేవు. వద్దంటున్నా కూడా వెనకాడు ఈ అక్కంబరం. తాగా, తీసుకో, పోసుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకేమిచ్చారా? ప్లాన్ సక్సెస్. ఆ బొడ్డు పాపను మందు పాపను చేసి పడుకోబెట్టేశా. సింగమలై ఎవరు? మత్తుగా ఉంది. పట్టు. నువ్వు ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇద్దరు అడ్వాన్స్ అయిపోయారు. అయ్యో, వెళ్ళి త్వరగా విడతీద్దాం. అండర్వేర్ కొన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా మర్యాద పోయేది, పరువు పోయేది, గౌరవం పోయేది. మందులో లుంగి లాగేసింది రాక్షసి. ఒరే హెడ్, ఇది నీకు అవసరమా? అవసరమా అంటున్నా. అబ్బా, ఎవరు అలా పోతే నీకేంట్రా? అయ్యయ్యో. ఏంటి దివ్య, నువ్వు తనని ఇష్టపడుతున్నావా? అందులో నీకు డౌట్ ఏంటి? అతను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడా? ఇష్టం లేకపోతే ఆయన పెళ్లికి ఓకే అని ఎందుకంటారు? ఎంత డీటెయిల్డ్గా అడుగుతున్నావు? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నువ్వు ఫీల్ అవడం చూస్తుంటే నీ లవర్ని ఎవరో ఒక అమ్మాయి తన్నుకుపోయినట్టు అనిపిస్తోంది. దిగులు పడకు. నువ్వు కూడా అతని కళ్ళెదురుగా పెళ్లి చేసుకుని 4-5 కానీ చూపించాలి. అంతేగాని ఇలా బెక్కము వేసుకుని ఉంచకూడదు. ఇక్కడేం చేస్తున్నావు? సింగమలై, ఈ అమ్మాయిని ఎవరో లవ్ చేసి మోసం చేశారట. పాప ఏడుస్తోంది. ఆ సంగతి వదిలే.
సరే నువ్వు నాకు ఒకటి ఇస్తాన్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? హే ఇప్పుడు కాదు, అది పెళ్ళైన తర్వాత. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను, నాకు ఇప్పుడే. తర్వాత చెప్పానా? అమ్మాయిని వెళ్ళనివ్వు. ఏంటి నువ్వు ఒక్కరోజు ఏడిపించినందుకు ఇలాగ అయిపోయావే. నన్ను ఎన్ని రోజులు ఆట పట్టించుంటావు? మా బావ నన్ను లవ్ చేయడం లేదు, నిన్నే లవ్ చేస్తున్నాడు. నేను వచ్చిన రోజునే అంతా చెప్పాడు. చాలా మంచి అమ్మాయి, జీవితంలో ఎటువంటి కోరికలు లేవు, అబద్ధాలు చెప్పదు, కానీ చిన్న చిన్న ఆశలు అంటూ ఓ లిస్టు తయారు చేసింది. దానికి బలైపోయాడు అమాయకుడు. ఏంటి దాంట్లో సగం కూడా మీరు నెరవేర్చలేదండి. ఆధారాలు నేను ఇస్తాను. ఓవర్ బ్రిడ్జిల కుంభకోణానికి కారకులైన వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమే. మన రాష్ట్ర ముఖ్యమంత్రికే ఈ కుంభకోణంలో స్వయంగా సంబంధం ఉంది. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామని ఈ పోలీసుల్ని చెప్పమనండి. ఇప్పుడే మొత్తం ఆధారాలన్నిటినీ నేను మీ ముందుంచుతాను. ప్రత్యేక వార్తలు. ఫ్లైఓవర్ కుంభకోణంపై పులి ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అసెంబ్లీ స్తంభించింది. అన్నిచ్చిన స్టేట్మెంట్ తో అసెంబ్లీ వారం రోజులు వాయిదా పడింది. పులా మజాక అన్న స్టేట్మెంట్ తో గవర్నమెంట్ గడగలాడిపోయింది. ఆడికేం చేస్తుంది? ఒరే బాబు, ఇక్కడ గొడవలు చూస్తూ ఉంటే ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు. కవర్ స్టోరీ చూసారా? అసెంబ్లీ ఒక వారం వాయిదా. ఈ న్యూస్ ప్రజలకు న్యాయానికి కలిగిన అతి పెద్ద విజయమే కదా. మీ పత్రిక ఇంటర్వ్యూ కావాలా? రేపు రండి, ఇస్తాను. రావయ్య సింగమలై, ఒకే ఒక్క స్టేట్మెంట్ తో అసెంబ్లీయే గడగడలాడిపోయింది. చూసావా? నేనెవరో ఇప్పటికైనా నీకు అర్థమైందా? అసెంబ్లీ జరగాల వద్దా అని నిర్ణయించవలసిన వాణ్ణి నేనని తెలుసుకో. ఆ సంగతి అలా ఉంచండి. స్కామ్ జరిగినందుకు ఆధారాలు ఉన్న ఈ పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమైన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను సిద్ధమే. కంప్లీట్ ఇవ్వండి. అర్థం కాలేదే. ఫ్లైఓవర్ స్కామ్ లో సీఎం గారికి హ్యాండ్ ఉందని మీరు ప్రూవ్ చేసినట్టయితే నేను సీఎం ని అరెస్ట్ చేస్తాను. లేదంటే సీఎం గురించి నువ్వు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావని నిన్ను అరెస్ట్ చేస్తాను. ఏంటది? అరెస్ట్ చేస్తావా? చూడు, ఇది పొలిటికల్ స్టంట్. ఇవాళ కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. రాజకీయాల్లో స్థిరమైన స్నేహితులు ఉండరు, శత్రువులు ఉండరు. కలిసి స్టేట్మెంట్లు ఇస్తాం, విడిపోయి దుమ్మెత్తి పోసుకుంటాం. ఈ విషయం తెలియక నువ్వు నా స్టేట్మెంట్ చదివి ఆవేశంతో నన్ను అరెస్ట్ చెయ్యాలని వచ్చావు. ఆధారం ఉందా లేదా? సింగమలై, నేనెవరో తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. నీ కోపం చూస్తుంటే నీ దగ్గర ఏ ఆధారాలు లేవనుకుంటాను. లేవా? సరే, బయలుదేరు. ఎక్కడికి? తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి అనవసరంగా సీఎం గారి పేరును పాడు చేయాలని చూసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. అన్న అరెస్ట్ చేసే దమ్ముందా? అన్న కోసం ప్రాణాలైనా ఇస్తాం. ఈ అన్నకి ఏమైనా మా బాధ్యత ఊరుకుంటాడా? అన్న కోసం నిప్పంటించుకుంటాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను రారా. ఇలా చూడు, నేను ప్రజాశక్తిని, విప్లవమూర్తిని. రేపు బస్సులు కదలవు, పదరా. రైళ్లు ఆగిపోతాయి, కొట్లు మూసేస్తారు, రాష్ట్రం మొత్తం వల్ల కల్లలో